హాయ్ గైస్, వెల్కమ్ టు రాజా జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు మనం ఒక సరికొత్త ఆలయాలు అయితే చూడబోతున్నాం. అదేమిటనుకుంటున్నారా? బెంగళూరు సిటీలోనే అతిపెద్ద విగ్రహాలుగా పేరుగాంచిన శ్రీ మహాగణపతి దొడ్డ గణపతి బిగ్ బుల్ టెంపుల్ దొడ్డ బసవన్న. అంటే కర్ణాటక రాష్ట్రంలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. ఇక్కడ దొడ్డ గణపతి దొడ్డ బసవన్న అనే రెండు ఆలయాలు అయితే పక్క పక్కనే మనకి దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మనం ముందుగా దొడ్డ బసవన్న నందీశ్వరుడి ఆలయం ఎక్కడ ఉంది అనే దానిపై మనం తెలుసుకుందాం. పదండి. ఈ దొడ్డ బసవన్న ఆలయం దక్షిణ బెంగళూరు ప్రాంతంలో ఉంది. ఇది భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద నగరం అయినటువంటి బెంగళూరుకి అతి సమీపంలో ఉన్న బసవన్న క్షేత్రం అనే ప్రాంతంలో ఉంది ఈ దొడ్డ బసవన్న ఆలయం, దొడ్డ గణపతి ఆలయం. ఎద్దును నంది అని పిలిచే పవిత్రమైన హిందూ దేవత అని పిలుస్తుంటారు ఈ ప్రాంత వాసులు దొడ్డ బసవన్నని. దొడ్డ బసవన్న గుడి ప్రపంచంలోని అతిపెద్ద నంది దేవాలయాల్లో ఒకటిగా చెబుతుంటారు. నంది ఈ యొక్క రాతి శిల్పం ఏకశిలా విగ్రహం, అంటే ఒకే రాతిపై చెక్కబడిన ఈ నందీశ్వరుడు. దీనికి పక్కనే గణేశ్వరుడి విగ్రహం, అంటే చాలా పెద్ద విగ్రహం గణేశ్వరుడు. ఈ ఆలయం చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకానొక ప్రాంతంలో ఈ అడవిగా ఉండేది బసవన్న గుడి ప్రాంతం. అప్పుడు బసవన్న గుడి ప్రాంతంలో వేరుశనగ కాయలు ఎక్కువగా పండించేవారంట. అప్పుడు ఒక సమయంలో పెద్ద ఎద్దు వచ్చేసి ఈ వేరుశనగకాయలన్నీ ధ్వంసం చేసేసేదంట. ఇలా ధ్వంసం చేస్తూ ఉండగానే వాళ్ళు రైతులందరూ మొలిపించి, అయ్యా నందీశ్వర, మీకు ఏం పాపం చేశామని ఇలా మా పంట చేతికొచ్చే సమయానికి ఇలా ధ్వంసం చేస్తున్నావు అని మొరపెట్టుకున్నారంట. ఒకరోజు రైతులు కల్లోకి వచ్చి, మీ మొదటి పంటను నాకు సమర్పించండి అని తెలియజేయడంతో అప్పుడు ఆ రైతులందరూ మొదటి పంటను నందీశ్వరుడికి చూపించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆ ఎద్దు ఆ దరిదాపుల్లో కూడా రావడం లేదంట. తర్వాత ఆ పొలాల మధ్యలో ఒక నంది చిన్న నందిగా ఏర్పడిందంట. ఆ నందీశ్వరుడే ఈ నందిగా మారి మనందరికీ దర్శనమిచ్చాడని అక్కడ ఉన్న ప్రాంతవాసులు ఆ నందీశ్వరుని పూజిస్తూ ఉండగా, అప్పట్లో పరిపాలన చేస్తున్న కెంపేగౌడ గారు ఆ ఆలయానికి నందీశ్వరుడికి ఒక ఆలయం కట్టించగా, ఆ నందీశ్వరుడు సంవత్సరాల పాటు అలా పెరుగుతా వచ్చేసాడంట. అలా పెరుగుతా వచ్చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతుందని నందీశ్వరుడికి పైన ఒక మేకైతే బిగించడం జరిగింది. ఈ సుమారు ఎత్తు 15 అడుగులు, అంటే దాదాపు 20 అడుగులకి పొడవు ఉంటుందంట మీటర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నందిమూర్తుల్లో ఒకటిగా చెప్తుంటారు. అలా ఆ నందీశ్వరుడిని అక్కడతో ఆపారు. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరం హిందూ మాసం కార్తీక మాసం చివరి సోమ మరియు మంగళవారంలో ఆలయ ప్రాంగణంలో వేరుశనగ జాతర నిర్వహిస్తారు. ఇప్పటికీ కూడా అక్కడున్న ప్రజలు మొదటి పంచని నందీశ్వరుడికి ఇచ్చిన తర్వాతే వాళ్ళు వ్యాపారాలు లావాదేవీలు తీర్చుకుంటారు. ఆనాటి నుండి ఈ ప్రాంతంలో వేరుశనగ జాతరని చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చూస్తున్నారుగా, ఇక్కడ మనకి చిత్రాలు అయితే చూసాము. ఇదే విధంగా ఇక్కడ పార్కుల్లో ఉంటుంది. ఇక్కడ వేరుశనగ కాయలు అమ్మడం, వాళ్ళు వ్యాపారం చేసుకోవడం, కస్టమర్లు వచ్చి కొనుక్కోవడం అనే దానిపై ఇక్కడ దృశ్యాలు అయితే చాలా అందంగా మనం తీర్చిదిద్దారు. లోపలికి వెళ్ళే దారిలో ఈ స్టెప్స్ దగ్గర అయితే మనకి దర్శనమిస్తాయి. ఇలా ఇక్కడ చాలా జాతర అయితే చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు కూడా వీడియో చూసి మీ అందరికీ చూపిస్తాను. అయితే మనం మొత్తానికి బుల్ టెంపుల్కి అయితే వచ్చేసాము. దొడ్డ బసవన్న ఆలయం లోపలికైతే వెళ్ళబోతున్నాం. ఈ ఆలయాన్ని 1737లో విజయనగర సామ్రాజ్యం కింద విజయనగర నిర్మాణ శైలిలో కెంపేగౌడ గారు నిర్మించారంట. అతను బెంగళూరు నగరాన్ని కూడా స్థాపించింది అతనే. ఎందుకంటే ఇక్కడంతా కేఎస్ఆర్ బెంగళూరు, కెంపేగౌడ అని అందరిని పిలుస్తుంటారు అనమాట. అండి, మనకైతే నందీశ్వరుడు కనిపిస్తున్నాడు కదా, దొడ్డ బసవన్న పైన కిరీటంలో ఉంది కదా, అదేనండి ఇక్కడ నందీశ్వరుడు ఇంచులుగా పెరగకుండా మేకు కుట్టిన సందర్భం అది. ఆ మేక ఎప్పుడైతే కుట్టారో అక్కడి నుంచి నందీశ్వరుడు పెరగకుండా అలానే ఉండిపోయాడు స్టాండర్డ్గా. కెమెరా అలౌ లేదని చెప్పారు, బట్ నేను వెనకాల భాగంలో ఫోటో తీశాను, మీకైతే అది కూడా కనిపిస్తుంది చూడండి.
ఇది సంవత్సరాల తరబడి బొగ్గు మరియు నూనెతో రుద్దడం వల్ల ఈ నందీశ్వరుడు చూసారా ఎంత నల్లగా అయితే ఉన్నారో. ఇది ఏకశల విగ్రహం వల్ల ఈ నందీశ్వరుడు ఇలా మనకి దర్శనం ఇస్తుంటాడు. నంది వెనకాల భాగంలో ఇక్కడ శివుడు ఉంటాడు, ఆ పక్కన వినాయకుడు ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఈ వినాయకుడిని శివుడిని దర్శనం చేసుకుని అప్పుడు బయటికి రండి. ఇకపోతే మనం అలా బయటకు వచ్చేసిన తర్వాత చాలా అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. మంచి కట్టడం అంటే విజయనగర శైలిలో కట్టడం అంటే చాలా విశేషం అండి. ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం ఎదుర్కొంటే అయితే పెద్ద ధ్వజస్తంభం అయితే మనకు దర్శనమిస్తుంది. అలాగే ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కుడి చేతి పక్కన మనకి నాగసర్పాలు దర్శనమిస్తాయి. ఈ ఎడమ చేతి పక్కన అయితే ఆ షాపింగ్ మాల్స్ అయితే మనకు ఉంటాయి. ఏదైనా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఈ మర్రి చెట్టు కింద నాగసర్పాలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ కూడా వెళ్ళి నాగసర్పాలని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు అయితే పొందండి. ఇక రెండవ ఆలయం శ్రీ దొడ్డ గణపతి ఆలయం. ఇది నేను వెళ్ళే సమయానికి తెరిచి లేదు. మీకు కొంచెం కిటికీలోని చూపిస్తాను. దొడ్డ గణపతి ఎంత ఆకారంలో ఉంటాడు అనే దానిని చూడండి. దొడ్డ బసవన్న ఆలయం అయిపోయిన తర్వాత మనం దొడ్డ గణేష దేవాలయంకి వచ్చాము. ఈ ఆలయంలో వెన్నతో చేసిన వినాయక విగ్రహం ఉంటుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాన్ని రూపొందించడానికి సుమారు 110 కిలోల గ్రాములు వెన్న అయితే ఉపయోగిస్తారు. చాలా అందంగా ఉంటుంది. అది ఫోటోలు మీ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నేను వెళ్ళినప్పుడైతే నార్మల్గా ఆకారంలోనే ఉంది ఈ దొడ్డ గణపతి. ఇక ఈ విగ్రహంలో ఉన్న అత్యంత అద్భుతమైన లక్షణం ఏమిటంటే దాని ఉనికిలో ఉన్న 4 సంవత్సరాలైనా సరే వెన్న ఒక్కసారి కూడా కరగదంట. ఇది ఈ ఆలయం ఒక ప్రత్యేకత. ఈ ఆలయం కూడా నంది దేవాలయం మాదిరిగానే ద్రావిడ శైలిలో నిర్మించబడిన భారీ గణేష్ విగ్రహం. కానీ ఇక్కడ చాలా పెద్ద విగ్రహం. దీన్ని మనకి 2 కళ్ళు సరిపోవండి ఈ దొడ్డ గణేష్ని చూడడానికి. మీకు కిటికీలోంచి అయితే నేను చూపిస్తాను ఈ గణేష్ విగ్రహాన్ని చూడండి. ఇక్కడ గణేశుడు నా కెమెరాలోంచే సగం కనిపిస్తున్నాడు. మీరు దగ్గరికి వెళ్తే కానీ మొత్తం గణేష్ విగ్రహం అయితే కనిపించదు. చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదండి. ఇక్కడ ఈ భారీ గణేష్ విగ్రహం చూసేందుకు ప్రధానంగా సందర్శించే అనేక మంది భక్తులైతే ఆకర్షకంగా కనిపిస్తుంది ఈ గణేష్. ఇదండి మనం ఈరోజు తెలుసుకున్న శ్రీ దొడ్డ బసవన్న ఆలయం, శ్రీ దొడ్డ గణపతి వారి ఆలయ చరిత్రలు. బెంగళూరులో ఉన్న ఎవరైనా సరే ఈ ఆలయానికి వచ్చి సందర్శించి వెళ్ళండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఫైనలీ దొడ్డ బసవన్న టెంపుల్ కూడా మనం వచ్చేసాము. ఈ రాజధానిలో బెంగళూరులో ఉన్న అన్ని ఆలయాలు అయితే మీకు చూపించబోతున్నాను. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.